అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక టీవీకి అధ్యక్షుడు విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనని వాయిదా వేసుకున్నారు విజయ్. ఈ పర్యటనలు 2 వారాల పాటు వాయిదా వేసినట్లుగా టీవీకే ప్రకటించింది. కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో టీవీకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం కరూర్ బాధితుల్ని విజయ్ పరామర్శించబోతున్నారు. పోలీసుల అనుమతితోనే కరూర్కు వెళ్లబోతున్నారు విజయ్. మా ప్రతినిధి మురళి దీనిపై మరింత సమాచారం ఇస్తారు. మురళి, 2 వారాల పాటు ఆయన తన బహిరంగ కార్యక్రమాలని పోస్ట్పోన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ పోలీసుల అనుమతితోనే ఆయన కరూరు వెళ్తానని చెప్తున్నారు. మరి పోలీసులు ఎప్పుడు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఆయనకి? అంటే ఘటన జరిగిన మరుసటి రోజే బాధితులను కలిసేందుకు అనుమతి పోలీసులు కోరినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అనుమతి రాలేదు. అయితే ప్రస్తుతం ఘటన నడిచి దాదాపు 3 రోజులు పూర్తయింది. సో మరోవైపు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావాలని చెప్పి, వాస్తవాలు అంటే దీంట్లో కుట్ర కోణం ఉందని చెప్పి అన్ని విషయాలు కూడా బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరగాలని విజయ్ తరపున ఇప్పటికే న్యాయవాదులు కోర్టును ఆశ్రయించి విచారణ కోరినటువంటి పరిస్థితి. అయితే 3వ తేదీ ఇది విచారణకు రాబోతోంది. అయితే పోలీసులను బాధితులను పరామర్శించేందుకు అనుమతి కావాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు కూడా అనుమతి రాలేదు. అనుమతి పోలీసుల నుంచి వస్తుందా రాదన్నటువంటి అనుమానం ఉన్నప్పటికీ కోర్టును ఆశ్రయించి కోర్టు అనుమతి ద్వారా బాధితులను కలిసేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అనుమతి రాకపోతే ఏం చేస్తారనేది కూడా గడిచేటువంటి అంటే వచ్చే వారం చెప్పారు కాబట్టి. అయితే ముందుగానే అనుకున్నటువంటి 2 వారాల షెడ్యూల్ ఏదైతే ప్రతి శనివారం కూడా ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ ప్రజలను కలిసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ఇవన్నీ కూడా కరూరు ఘటన జరిగినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో డిఎంకే నేతలు చెబుతూ ఉన్నారు ఇది పూర్తిగా కూడా విజయ్ నిర్లక్ష్యం అని. విజయ్ చెబుతూ ఉన్నారు ఇది డిఎంకే కుట్ర ఉందని. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని పర్యటనలు రద్దు చేసుకున్నారు. అయితే కోర్టు అనుమతి వచ్చిన తర్వాత బాధితులను కలిసేందుకైతే విజయ్ సిద్ధమైనట్టు మనకు తెలుస్తోంది. రైట్ మురళి, థ్యాంక్ యూ.